ఈ నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ సభ ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ గారు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పిన తరువాతే నల్గొండకు రావాలి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. 10 ఏళ్లలో దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం కేసీఆర్ గారు చేశారు అని కేటీఆర్, హరీష్ రావు పనికిరాని లీడర్లు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫైర్ అయ్యారు. కృష్ణానది జలాలపై మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం చేసిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని తిరిగి నల్గొండకు వస్తున్నారని ప్రశ్నించారు. ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాకే కేసీఆర్ నల్గొండకు రావాలి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డిమాండ్ చేశారు. ఈ నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ సభకు నిరసనగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మలతో నిరసన తెలుపుతున్నారు. నల్గొండలో ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ రాష్ట్ర ప్రజల నిలువున మోసం చేశారని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కు దారాదత్తం చేశారని ఆరోపించారు. పాలమూరు, రంగారెడ్డి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పట్టించుకోకుండా దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చారని నిప్పులు చెరిగారు. మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి 1000 కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్, హరీష్ రావు పనికిరాని లీడర్లు అని రాష్ట్ర బడ్జెట్ పై విమర్శలు చేస్తే వారినే ప్రజలు అసహించుకుంటారని ఫైర్ అయ్యారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. గ్రామ పంచాయతీలకు గత బీఆర్ఎస్ సర్కార్ 1200 కోట్ల బకాయిలు పడిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నిర్వాకంతో బడ్జెట్ లో 13% మేర 13,000 కోట్లు అప్పులకే పోతున్నాయని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓఆర్ఆర్ లీజును 7,330 కోట్లకు దారాదత్తం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోకస్ పెట్టారని తెలిపారు. ఇలా మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ గారి నల్గొండ సభకు ముందే మాజీ సీఎం కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి ఈ ప్రశ్నలకు కేసీఆర్ గారు ఎలాంటి జవాబు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.